హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజుల క్రితం మనకు స్పెషల్ డిఎస్సి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఉర్దూ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 211 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వివిధ జిల్లాల వారే ఖాళీల సమాచారం అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఉర్దూ పోస్టులకు సంబంధించిన సిలబస్ గురించి చాలా మంది అడిగారు. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎక్కడ ఉందో తెలియకపోవడం వల్ల చాలా మందికి ఇంకా సిలబస్ మీద కూడా అవగాహన లేదు పాపం. సో అందువల్ల ఈ యొక్క వీడియో అనేది మీకు చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇచ్చాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, చూసుకోండి. ఆ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు 5 సెకండ్స్ తర్వాత స్కిప్ చేసినట్లయితే ఈ యొక్క పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే పేమెంట్ స్టార్ట్ అనేది మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ మీకు 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. పేమెంట్ ఎండ్ డేట్ వచ్చేటప్పటికి 13వ తారీఖు ఎండ్ అవుతుంది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేటప్పటికి 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ పేమెంట్ అనేది ఇంకా మన కమింగ్ సూన్లో ఉన్నాయి, అంటే టుమారో నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా సరే మిస్టేక్స్ కనుక వచ్చినట్లయితే మీరు టెక్నికల్ ఇష్యూస్ వారికి కాల్ చేయొచ్చు. ఓకేనా. సో ఇంకా బాటంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, సిలబస్ అని చెప్పి ఒకటి ఉంది, ఇంకోటి సిలబస్ ఉర్దూ అని చెప్పి ఇంకొకటి ఉంది. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నాకు ఉర్దూ రాదు కాబట్టి మీకు సిలబస్ అనేది ఇంగ్లీష్లో చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, మనం అక్కడ క్లిక్ చేస్తే చాలు, వెంటనే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతాయి. ఆ యొక్క పీడిఎఫ్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, సిలబస్ అనేది ఏ విధంగా ఉంది అని చూపిస్తాను. ఇది మనకు ఈ యొక్క హెచ్జిటి సంబంధించి ఉర్దూ వాళ్ళకి సంబంధించిన స్పెషల్ డిఎస్సి సంబంధించి సిలబస్ అనమాట. ఓకే, లిమిటెడ్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2018 హెచ్జిటి సిలబస్ అనే వాళ్ళు అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఏముంటుందంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. 10 మార్కులకి ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మీకు మంచి స్కోర్ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే టాపిక్ మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో దయచేసి చూడండి. తర్వాత మనకు సైకాలజీ సంబంధించి కూడా మార్క్స్ అనేది కేటాయించారు. సో తర్వాత మనకు ఇంగ్లీష్ అనేది 35 మార్కులకు అనేది ఉంది. సో ఓకే, సో ఈ యొక్క సిలబస్ని చూడండి ఒకసారి. మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు 30 మార్కులు ఉంది. కంటెంట్ అండ్ మెథడ్ కూడా ఉండడం అయితే జరిగింది. సో వాటి మీద కూడా ఫోకస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎన్విరాన్మెంట్ స్టడీస్ మీద 40 మార్క్స్ అనేది వీళ్ళైతే కేటాయించారు. ఓకేనా. సో మొత్తం టాపిక్స్ చాలా ఎక్కువగా ఉంది. ఈ యొక్క కంటెంట్ అండ్ మెథడ్కి సంబంధించి పరిశీలించినట్లయితే చాలా ఎక్కువగా మనకు డేటా ఉంది. 40 మార్క్స్ అయితే వీళ్ళైతే ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఈ యొక్క స్పెషల్ డిఎస్సి సంబంధించి మీరు మంచి మెటీరియల్ ఏదైనా ఉంటే తప్పకుండా సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే సిలబస్ అనేది మనకు సో ప్రీవియస్ స్టేట్ ఏవైతే ఉన్నాయో సో వాటికి కొంచెం రిలేటెడ్గానే ఉంది సిలబస్ అనేది. సో ఆ యొక్క టాపిక్స్ మీరు అండర్స్టాండ్ చేసుకొని చదువుతూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ.